గోవిందం, నువ్వేడుండావా? నేనేండే పని చేస్తున్నానమ్మా. అవునా, నాకు చెప్పనే లేదు. అనుకున్నా మీ అమ్మ కూడా ఇందాకే కనపడింది. మీ అమ్మ, మీ అవ్వ, మీ మామ కనపడితే వాళ్ళు మాత్రమే ఇక్కడున్నారనుకున్నా. నేనసలు గమనించనే లేదే నిన్ను. అవునా, నేను కూడా మిమ్మల్ని గమనించనే లేదమ్మా. గీత తెలుసు కదా నీకు, గోవిందం వాళ్ళ అన్నకే నా మేనకోడల్నిచ్చి పెళ్లి చేసినాను. ఇతను మన కనకరత్నం కొడుకే, నీకు తెలిసే ఉంటుంది కదా. ఏంటమ్మా అంత అవాక్కై చూస్తుండావ్? ఇతను కనకరత్నం కొడుకని తెలీదా ఏమి నీకు? తెలిసే ఉంటుందిలే, అందరూ ఒకే ఆఫీసులో ఉండారు గదా. రా చెప్తాను. పాపం గోవిందం చాలా మంచి కుర్రాడు. వీడికి పెళ్లి చెయ్యాలని వాళ్ళమ్మ చాలా రోజుల నుంచి సంబంధాలు చూస్తుండాది. వీడేమో ఆ సంబంధాలన్నీ ఇష్టం లేదని చెడగొట్టేసుకుంటా ఉండాడు. కాని ఒకటి, కుర్రాడు మంచోడే గాని వీడికెవత్తొస్తుందో గాని ఆ పిల్ల మాత్రం ఆ ఇంట్లో కోడలయ్యిందంటే ఇంక సచ్చినట్టే. ఆ మహాతల్లి ఇప్పటికే నా మేనకోడల్ని రాచి రంపాను పెడుతుంది. ఇప్పుడు గోవిందంకి పెళ్లంగా ఎవత్తొస్తుందో ఏమవుతుందో తెలీదు పాపం. మాలవిక, ఆ సాంబారేది? దాన్ని ఓ తూరి ట్రమ్మను. సాంబారా? అదే ఆ అరవపిల్లు ఉండదు కదా, దాన్ని ట్రమ్మను. మీరనేది గీత గురించేనా? ఓ, అంతకుముందు సాంబారు అరవపిల్ల అంటే అర్థం కాలేదా? ఆవిడ గారిని రమ్మని చెప్పు. దేని గురించి? పని లేకుండా దాంతో కూర్చుని బాతాకాని వేసేదానికి రమ్మంటానా ఏంది? పని గురించే. తనతో ఇప్పుడేం పని? ఏం మాలవిక, ఆ పిల్లని పిలవమంటే ప్రశ్నలు అడుగుతా ఉండవు. ఆ పిల్లని అట్నే ఆ గోవిందాన్ని కూడా ఇట్ట రమ్మను. అంటే ఏ విషయం గురించి మాట్లాడతారో, ఏం మాట్లాడతారో తెలుసుకుందామని. ఏమీ లేదు, ఆవిడగారు ఏదో చెప్పింది కదా, నిశ్చితార్థం దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్ని ప్రోగ్రాంలు మనమే చేద్దాం, బాగా దండిగా డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పిండది కదా. దాని గురించి ఓ తూరి డిస్కస్ చేద్దామని రమ్మంటున్నాను. అట్నా, ఇప్పుడే పిలుస్తాను. గోవిందం, మీ మేడం పిలుస్తున్నారు. ఏందమ్మా ఎంతసేపు బానే ఉన్నావు కదా, సడన్ గా ఇలా అయిపోయావేంది? ఏం లేదా ఆంటీ. గీత, ఆవిడగారు రమ్మంటున్నారు, ఒకసారి రా, వచ్చి మాట్లాడు వెళ్దువు. దేనికి? అదే నిన్ను నువ్వు చెప్పావు కదా, నిశ్చితార్థం దగ్గర్నుంచి పెళ్లి వరకు ఏమేం చెయ్యాలి ఏంటి అనేది మాట్లాడినావు కదా, దాంట్లో ఏదో అనుమానం వచ్చినట్టుండాది. ఒకసారి రా, వచ్చి మాట్లాడు వెళ్దువు గాని. సరే, నేనొస్తాను, మీరు వెళ్ళండి. అట్నే గీత. సరేనమ్మా, నేను వెళ్ళిరానా? లేదా ఆంటీ, మీరు రండి. ఇప్పుడు చెప్పు, మన కాంట్రాక్ట్ లో మొదటి ఫంక్షన్ ఎప్పుడుండాది? ఇంకో వారం తర్వాత. నిన్నే చెప్పాను కదా. మరి ప్రోగ్రామ్ లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు చేయాల్సిన వాటికి అవసరమైన మనుషులంతా ఉన్నట్టేనా? ఉన్నారు. సరే, ఈవిడ గారు ఎందుకు వచ్చినారు? మన పని మీదే వచ్చారు. అంటే నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు
రకరకాల సందర్భాల్లో కావాల్సిన వంట పని, ఆహార పానీయాలన్నీ ఆవిడే చూసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ ఈవిడికే కుదుర్చుతున్నాను. అంతా నీ ఇష్టమే అనుకుంటుండవా? మమ్మల్ని అడిగే పని లేదా? ఈ ఆలోచన చేసింది నేను. ఇది సాధారణంగా సంబంధాలు చూడ్డానికైనా ఒక సంస్థ. ఈ సంస్థని ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చే ఐడియా చేసింది నేను. దానికి తగ్గ మనుషుల్ని ఎంచుకునే అధికారాలన్నీ నాకున్నాయి. ఆహా, అధికారాలన్నీ నీకుంటే పనులని మేం చేయాలా? అధికారాన్ని నేను అధికారంగా చూడట్లేదు, బాధ్యతగా అనుకుంటున్నాను. ఆ పనులు నేనే చూసుకుంటున్నాను. మీరు వరి అవ్వద్దండి. అదంతా కుదరదు. వంట పని, ట్రావెల్స్ పని నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఆ ట్రావెల్స్ పని మాకు వదిలేసి, అట్నే వంట పనిలో కూడా మా వాళ్ళు ఉంటారు. చూడండి, వంటల విషయంలో తలదూర్చారంటే మొత్తం అబాస్పాలైపోతాం. దయచేసి విడిచిపెట్టండి. నా వల్ల అనవసరమైన గొడవలు ఎందుకు? నేనిక్కడ పనిచేయడం అందరికీ ఇబ్బంది అనుకుంటా. వదిలేయమ్మా. మీరుండండి ఆంటీ. ఎవరు అవునన్నా కాదన్నా మీరిక్కడ పనిచేస్తారు. మిమ్మల్ని వద్దు అనే అధికారం వీళ్ళెవ్వరికీ లేదు. వాళ్లకంటే ముందు ఈ కంపెనీలో నేను వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యాను. దీని గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. ఎవరేం చెప్పడానికి వీల్లేదు. అట్నా? అప్పుడు వంట పనిలో మా వాళ్ళని కూడా పెడతాం. నువ్వు దాంట్లో దోచేయని గ్యారంటీ ఏంది? దోచేయడం, దోపిడీ చేయడం మాకు అలవాట్లేదు. అయినా మీకు దోపిడీ చేసుకోవడానికి మనుషులు అవసరం అనుకుంటా. తీసుకొచ్చి పెట్టుకోండి. కానీ అక్కడ పప్పులేం ఉడకవు. అయితే వంట విషయంలో మా బావ నరసింహం, లక్కమాంబ, తిరుపతి ముగ్గురు కూడా అందులో పనిచేస్తారు. ఎవ్వరూ అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. సరే, రానివ్వండి, చూద్దాం. అయితే మాళవిక, ఇప్పుడు ఈవిడ గారు బయట పనులేనా? మనం చెప్పే పనులని బాధ్యతగా స్వీకరిస్తారా? దేని గురించి అంటున్నావక్కా? అంటే ఈ పెళ్లిళ్ళు, ఈ ప్రోగ్రాంలన్నీను ఆవిడ చెప్పే పార్టీలకేనా, మనం చెప్పే పార్టీలకు కూడా చేసి పెడతారా అని. ఈ కంపెనీకి ఆదాయం వస్తుంది అంటే ఎవరు చెప్పినా చేస్తాను. నేనే కాంట్రాక్ట్లు కుదుర్చుకోవాలి, నేనే సంబంధాలు ఫిక్స్ చెయ్యాలి అని ఏమీ లేదు. అవసరం అనుకుంటే మీరు చెప్పినా చేస్తాను. నాకు అలాంటి ఈగోలేం లేవు. శాబాష్, మంచి మాట చెప్పినావు. అయితే వచ్చే వారం వరకు ఖాళీగా ఉండే పని లేదు. ఎల్లుండొక ప్రోగ్రాం ఉండదు. పెళ్లి చూపులోకి అనుకున్న వెంటనే ఎంబటే నిశ్చితార్థం కూడా ఉంటది. ఆ ప్రోగ్రాం కి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను. సరే, వివరాలు రాసుకో. చెప్పండి. అబ్బాయి పేరు గోవిందం. అమ్మాయి పేరు గౌతమి. వీళ్ళిద్దరికీ ఇరు కుటుంబాల సమ్మతంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం. ఆ పెళ్లి చూపులకు కావలసిన ఏర్పాట్లు, పెళ్లి చూపులయ్యాక తర్వాత నిశ్చితార్థం ఏర్పాట్లు, నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఏర్పాట్లు అన్నీ నువ్వే చూసుకోవాలా? సరేనా? ఇక అయ్యే ఖర్చులు ఎంత ఏందనేది మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఏమి తగ్గాల్సిన పని లేదు. ఇంతకీ మీకు ఈ విషయం తెలుసో లేదో? గోవిందం అంటే ఎవరో అనుకుండేవు. ఇదిగో ఇక్కడుండాడే గోవిందం, నా కొడుకే. స్వయానా ఈ కనకరత్నం కొన్న కొడుకు. ఏందే, ఓకేనా?
నీ చేతుల మీదుగానే అన్నీ జరిపించాలా. అట్ట తల ఊపిస్తే ఎట్టా? నోట్తో చెప్పు. నది మంచి అస్తవాసి. మొదటిసారి నీకు మొదటి కస్టమర్గా నా ఇంట్లో పెళ్ళే నీకు అప్పచెప్పినా. నీ చేతుల మీదుగా జరిపించు, నువ్వు బాగుంటావు. మళ్ళీ తలోపుతుండవు. అన్ని దగ్గరుండి చేసి పెడతానని అది నా బాధ్యతని నీ నోటితో చెప్పు. ఈ శుభకార్యం నా చేతుల మీద జరిపిస్తా. అది నా బాధ్యత. అన్నిటికీ రాసి పెట్టుండాలక్క. నాకు అదృష్టం లేదు. నా ప్రేమకి గీత ఒప్పుకోలేదు. నాకు అదృష్టం కలిసి రాలేదు. నిస్సాయంగా నిలబడ్డం తప్ప, ఒంటరిగా ఏడవడం తప్ప ఇంకేమి చేయలేకపోతున్నాను. అసలు మీ అమ్మ సంబంధం చూస్తే అది చెడగొట్టేసుకుని నువ్వేదో మేనేజ్ చేసుకుంటావనుకుంటే నువ్వు సరేనని చెప్పావేంటి? ఏంటిది? అవును, అసలేం జరిగిందో తెలుసా? నేను అసలు పెళ్లి చూపులకే రాను. నేను ఇప్పట్లో పెళ్ళే చేసుకోను. 6 నెలల్లో సంవత్సరం టైం కావాలని తప్పించుకుందామని చూశాను. కానీ నేను ఒప్పుకోవడం లేదని అమ్మ నిన్న రాత్రి విషం తాగేసింది.
ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అంత పిచ్చెక్కుతా ఉండదు నాకు. సరే, ముందు నువ్వు ఇట్టా ఉండకు. అసలు అన్నింటికీ ధైర్యంగా ఉండి నీ తెలివితేటలతో మీ అమ్మ తీసుకొచ్చే సంబంధాలన్నీ ఏదో ఒక రకంగా చెడగొట్టేవాడివి. ఇప్పుడిలా డీలా పడిపోతే ఎట్టా? కరెక్ట్ కాదు. కొంచెం ధైర్యంగా ఉండు. నేను వెళ్ళి గీతతో మాట్లాడొస్తాను. అక్క వద్దు వద్దు, తను ఇబ్బంది పెట్టద్దు. తను ఇప్పటికే నా వల్ల బాగా డిస్టర్బ్ ఫీల్ అయింది. గోవిందు, పిచ్చివాళ్ల మాట్లాడకు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. మాట్లాడాల్సిన సమయంలో చెప్పక్క, ఏంటి? మనసులో ఏదో దాచుకుని నలిగిపోతుండావని తెలుస్తుండాది. అది ఏందనేది తెలుసుకోవచ్చా? ఏం లేదక్క, వర్క్ స్ట్రెస్. అవునా? హుం, ఎంత పెద్ద పనినైనా ఆడుతూ పాడుతూ చేసే నువ్వు ఇలా వర్క్ స్ట్రెస్లో ఉన్నావంటే నమ్మాలా నేను? అదేం లేదక్క, బానే ఉన్నాను. చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు కదా. సరే, ఇప్పుడు నీ మనసులో ఏముందో నీకే తెలియాలి. కాని నువ్వు చెప్పేది అబద్ధమని నాకు తెలుసు. కనీసం ఇప్పుడైనా నిజం చెప్తావేమో చూద్దాం. గోవిందన్ నిన్ను ప్రేమిస్తున్నాడు, తెలుసా? గోవిందన్ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నీకా విషయం తెలుసు కదా? అక్క, నేనీ శుభలగ్నం మ్యాట్రిమోనీలో బయట ప్రజలకు సంబంధాలు చూడటానికి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి ఇక్కడ పనిలో జాయిన్ అయ్యాను. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి పనిలో జాయిన్ అయ్యాను. అంతే తప్ప నాకు సంబంధాలు చూడమని చెప్పి మీ దగ్గరికి రాలేదక్కా. అదేంటి గీత, నువ్విలా మాట్లాడుతున్నావు? అవునక్క, మనం జనం కోసం సంబంధాలు చూడాలే తప్ప నా కోసం చూడటం కాదు. గీత, దయచేసి అర్థం చేసుకో. గోవిందం మంచి కుర్రాడు. గోవిందం కంటే నిన్ను బాగా అర్థం చేసుకునేవాడు ఇంకొకడు దొరుకుతాడని నేను అనుకోను. జీవితంలో మంచి మనుషులు దొరకటం చాలా అరుదు. వాళ్ల కోసం దేన్నైనా వదులుకోవచ్చు, కాని వాళ్లనే వదులుకోకూడదు. దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకో. తాను నీ జీవితంలో ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, చాలా ధైర్యంగా ఉంటావు. ఆ నమ్మకం నాకుంది గీతా. అక్క, అసలు నువ్వు మాట్లాడుతోంది ఏమన్నా బావుందా? అతనంటే నాకు అలాంటి ఉద్దేశం లేదు. మొదటిది, నాకతనంటే నిజంగానే అతనంటే నీకిష్టం లేదా? లేదని చెప్తున్నాను కదక్కా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా అనేది నాకు కదా తెలుసు. నేను చెప్తున్నాను, అతనంటే నాకిష్టం లేదు. ఇంకో విషయం ఏంటంటే, అతనికి ఇంకో సంబంధం చూశారు. నిశ్చితార్థం కూడా జరగబోతోంది. ఆ నిశ్చితార్థాన్ని నా చేతుల మీదుగా చేయబోతున్నాను. ఇప్పుడు మీరొచ్చి ఇలా అతని గురించి నాతో మాట్లాడటం కరెక్ట్ కాదక్కా. దయచేసి మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకండి. అతనంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఆడపిల్లే కదా, ఇంకో ఆడపిల్ల మనసుని అర్థం చేసుకుని ఇబ్బంది పెట్టకుండా ఉండండి ప్లీజ్.